కేవలం 10 నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది గల్లంతు. సుల్తాన్ బజార్ ప్రాంతమంతా ఒకటే రద్దీ. కృష్ణవేణికి ఒక దుకాణంలో పంజాబీ డ్రెస్సులు నచ్చడంతో ఆగాడు కీర్తన్. హలో కీర్తన్, థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించావు అంటూ రూపేష్ పలకరించాడు. హాయ్, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ అతన్ని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు కీర్తన్. రూపేష్ ఏనాటి స్నేహితుడు. కాలేజీ రోజుల్లో బోల్డంత ఇంటిమెసి. రూపేష్ గొప్ప గాయకుడు. మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అందరి పాటలు అద్భుతంగా పాడగలడు. కళ్ళు మూసుకుని వింటే రూపేష్ కనిపించాడు. ఎవరి గొంతును అనుకరిస్తున్నాడో వాళ్లే కనిపిస్తారు కళ్ల ముందు. కీర్తన్కి సుల్తాన్ బజార్ రద్దీలో రూపేష్ కలవడంతో కథ కొత్త మలుపు తిరిగింది. కృష్ణవేణిని పరిచయం చేద్దామని అనుకుంటూ ఉండగా ఆమె తల అటు తిప్పుకొని పంజాబీ డ్రెస్లో బేరమాడంలో పడిపోయింది. నీకు తెలుసా, స్వాతి చచ్చిపోయింది అన్నాడు రూపేష్. పక్కలో బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు కీర్తన్. స్వాతి పేరు కృష్ణవేణి చెవిన పడ్డం ఇష్టం లేనట్టుగా రూపేష్ చెయ్యి పట్టుకుని దూరంగా లాక్కుపోతూ నమ్మశక్యం కాని నిజాన్నేదో వింటున్నట్లు, స్వాతి చచ్చిపోయిందా అని కుతూహలంగా అడిగాడు. అవును, నేను, సాధురాం, ప్రభాకర్, సాయి, జయదేవ్ అందరం అంత్యక్రియలకు హాజరయ్యాం. నువ్వు తప్పకుండా వస్తావని అందరం ఆశించాం. స్వాతి తండ్రి కూడా నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేశాడు అన్నాడు రూపేష్. అసలు అసలు స్వాతి చచ్చిపోయిందనే వార్త ఇదిగో ఇప్పుడే నీ నోటంటూ వింటున్నాను. నాకు తెలీదు, తెలిస్తే తప్పకుండా వచ్చేవాణ్ణి. అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నాడు కీర్తన్. రూపేష్ అదోలా నవ్వాడు. ఇలా నడిబజార్లో నిల్చుని చెప్పడం ప్రారంభిస్తే కథ పూర్తయ్యేసరికి కాళ్ళు స్తంభాలవుతాయి. ఎక్కడైనా తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం, చాలా కాలమైంది కదూ అన్నాడు. 4 ఏళ్లు దాటుతోంది కదూ మనం కలిసి. ఓఎస్, జనవరొస్తే 5 ఏళ్లు. ఉండు, నా మిస్సెస్ని పరిచయం చేస్తాను అంటూ షాప్ వైపు తిరిగాడు కీర్తన్. బాగా సందడిగా, రద్దీగా, కోలాహలంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు జనం సుల్తాన్ బజార్కి. రోడ్డు దాటి ఆ బట్టల దుకాణం దగ్గరికి చేరుకున్నారు కీర్తన్, రూపేష్ ఇద్దరు. అక్కడ కృష్ణవేణి కనిపించకపోవడంతో ఆ దుకాణం అవునో కాదో అని కాసేపు కంగారు పడ్డాడు. ఆ దరిదాపుల్లో అన్ని వెరైటీ పంజాబీ డ్రెస్సులు వేలాడదీసిన షాపు మరొకటి లేదు కాబట్టి అదే. అటు ఇటు చూశాడు కీర్తన్. ఏం కావాలి సార్ అడిగాడు షాపువాడు. నా భార్య మేరీ బీబీ అంటున్నాడు కీర్తన్. ఇదిగో ఇప్పుడే ఇట్లా పోయింది అంటూ చూపించాడు. ఆతృతగా ముందుకు కదిలాడు కీర్తన్. కృష్ణవేణి ఎక్కడా? ఓర్ని, భలే వాడివిరా నువ్వు. వస్తువులు మరిచిపోయేవారిని చూశాను కానీ ఇలా కట్టుకున్న భార్యనే మార్కెట్లో మరిచిపోయేవాళ్ళని ఇదే చూడ్డం అన్నాడు రూపేష్ నవ్వుతూ. మరిచిపోవడం ఏంట్రా నీ మొహం? నువ్వు కనిపించావని చెప్పి పలకరించాను. స్వాతి గురించి బ్యాడ్ న్యూస్ విని షాక్ అయ్యి రోడ్డు దాటి ఇటొచ్చాను అంతే. అయినా ఇదంతా వస్తు ప్రపంచం నాయనా. స్త్రీజాతిని సమ్మోహనపరిచే రంగుల సామ్రాజ్యం. కళ్ళు చెదిరిపోయే చీరలు కనిపిస్తే పరిసరాల్ని మర్చిపోయి షాపింగ్ చేస్తూ ఉంటారు మహిళా శిరోమణులు. ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే, రా చూద్దాం అంటూ ముందుకు కదిలాడు కీర్తన్. అటు ఇటు చూసుకుంటూ 10 అడుగులు వేశాడు. కృష్ణవేణి ఎక్కడా కనిపించకపోవడంతో కలవరం మొదలైంది. ఎట్లా వచ్చావురా, కారా స్కూటరా? స్కూటరే. అయితే ఇకనే. నిన్ను మిస్ అయ్యి పార్కింగ్ దగ్గరికెళ్ళి నిల్చునుంటారావిడ. యు ఆర్ రైట్, కమాన్. జనాన్ని దాటుకుంటూ పార్కింగ్ దగ్గరికి చేరుకున్నారు ఇద్దరు. ఆమె లేదు. ఎందుకురా అంత కలవరపడిపోతావు? మీ ఆవిడేమైనా చిన్నపిల్ల? అది కాదురా. మెచ్చుకుంటున్నాను లేవోయ్. పెళ్ళయ్యాక పెళ్ళాన్ని బెల్లంగా చూసుకునే పురుష పుంగవుల జాబితాలో నువ్వు చేరిపోయినందుకు అభినందిస్తున్నాను గాని మరీ అంత టెన్షన్ ఫీల్ అవ్వకు. సుల్తాన్ బజార్ లాంటి రద్దీ ఏరియాలో తప్పిపోతే ఎలాగోలా ఇంటికి చేరుకోవచ్చుగా. కాసేపు ఇక్కడే నిల్చుందాం. రాకపోతే ఇంటికి చేరుకుని ఉంటారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. డోంట్ వర్రీ మ్యాన్ అన్నాడు రూపేష్. చచ్చా, వర్రీ దేనికి గాని చెప్పు, స్వాతి ఎలా చచ్చిపోయింది అని అడిగాడు కీర్తన్ సిగరెట్ వెలిగించుకుంటూ. చాలా విచిత్రంగా చచ్చిపోయింది. అది హత్యో ఆత్మహత్యో చేతబడో ఇంతవరకు తేలలేదు. బోలెడన్ని పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఆఖరికి నీ మీద కూడా ఓ కథ ప్రచారంలో ఉంది అన్నాడు రూపేష్. సిగరెట్ వెలిగించుకోబోయి ఆగిపోయాడు. నా మీద? కీర్తన్ బ్రుకుటి ముడిపడింది. లేకపోతే నువ్వు స్వాతి అంత క్లోజ్గా ఉండేవారో కాలేజీలో ఎవరికి తెలీదు? నిన్ను కలియుగ శ్రీకృష్ణ పరమాత్ముడని ఫ్రెండ్స్ అందరం ఏడిపించేవాళ్ళం కదరా. నీకు స్వాతంటే, స్వాతికి నువ్వంటే ఎంత ఇష్టమో. ఎస్, ఇష్టమే. సో వాట్? ఇష్టానికి మరణానికి సంబంధం ఏమిట్రా? నిన్ను స్వాతి ప్రేమించిందని, నువ్వు ఆమెను నమ్మించి మోసం చేశావని, అందుకే ఆమె చచ్చిపోయిందని. నోర్మై, షణ్ముఖం అన్నాడు. సంగీతం టీచర్ విశాలాక్షి గారన్నారు. రంగనాథం మెస్ మేనేజర్ సుబ్బులంగాడు అంటాడు. ఒకరేమిటి? చిచి, ఈడియట్స్.
స్వాతి మనస్తత్వం ఎరిగిన వాళ్ళెవరూ ఈ మాట చస్తే ఒప్పుకోరు. ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్. టాపిక్ మార్చకు కీర్తన్. ఒక స్టేజ్లో నీకు స్వాతికి అభిప్రాయ భేదాలొచ్చాయని, బాగా గొడవ పడ్డారని, మళ్ళీ కంటపడితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిందని. నాన్సెన్స్. స్వాతి నాకు వార్నింగ్ ఇవ్వడమేమిటి? అన్నీ కట్టుకథలు. అలాంటప్పుడు నీ పెళ్లికి ఎవరిని ఎందుకు పిలవలేదు? మా అందర్నీ సరే, కనీసం స్వాతినైనా ఎందుకు పిలవలేదు? స్వాతి చచ్చిపోయినప్పుడు ఆమెను చూడ్డానికి రాలేదు. పోనీ మధ్యలో ఎప్పుడైనా వచ్చావా అసలు? రూపేష్, డోంట్ బీ సిల్లీ. స్వాతి చచ్చిపోయినట్లు నాకు నీ ద్వారా ఇప్పుడే తెలిసిందని చెప్పానుగా. ఇక మా పెళ్ళంటావా సడన్గా ఫిక్స్ అయిపోయింది. తిరుపతిలో జరిగిపోయింది. ఎవరో కొంతమంది చాలా క్లోజ్ సర్కిల్లో వాళ్ళకి తెలియజేశాను అంతే అంటూ రిస్ట్ వాచి చూసుకున్నాడు. మై గాడ్, కృష్ణవేణి ఇంకా రాలేదు. అంటే నన్ను మిస్ అయిందన్నమాట. ఇంటికి వెళ్ళిపోయి ఉంటారులే. పద, మా ఇల్లు చూపిస్తాను. మా ఆవిడ్ని పరిచయం చేస్తానురా అన్నాడు కీర్తన్. రూపేష్ నవ్వాడు. నువ్వసలే టెన్షన్లో ఉన్నట్లున్నావు. మరో రోజు వస్తానులే. పర్వాలేదు, రాబోయ్. నోనో, నాకు కొంచెం అర్జెంటు పనుంది. నీ అడ్రస్ ఇవ్వు. కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను అన్నాడు రూపేష్. ఓకేరా, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను గుర్తుపట్టి పలకరించినందుకు. అండ్ ఐఎమ్ సో సారీ. స్వాతి విషయం తెలుసుకుని చాలా బాధపడుతున్నాను. వాళ్ళ డాడీ కనిపిస్తే నా పరామర్శ తెలియజే. నేను వెళ్ళి కలుస్తాను ఒకసారి. షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు కీర్తన్. రైట్, సీ యూ అని వెనుతిరిగి వెళ్ళిపోతున్నాడు రూపేష్. స్కూటర్ కిక్కు కొట్టాడు కీర్తన్. 1, 2, 3 ఎన్నిసార్లు కిక్కు కొట్టినా స్టార్ట్ కావడం లేదు. స్కూటర్ని పక్కకొంచి పట్టుకున్నాడు ఓ నిమిషం. అదే క్షణంలో ఒక పూలమ్ముకుంటున్న పాప వచ్చింది అతని దగ్గరికి. ఓ మడతబెట్టిన కాగితం కీర్తన్ చేతికిచ్చింది. కుతూహలంగా కాగితం మడత విప్పి చూశాడు కీర్తన్. శ్రేష్ఠ, లలిత, ప్రేరిత, వాచక, మస్తక, అహిం, భ్రమజీవ, విభ్రమజీవ, నిర్హట కుక్షి అని రాసుంది. కీర్తన్ గుండె జల్లుమంది. ఏంటిది? ఎవరిచ్చారు? ఆమె వెనుతిరిగి చూపుడు వేలుతో అటెటో చూపిస్తోంది. రద్దీగా జనం. ఎవరిచ్చారు? గద్దించాడు కీర్తన్. ఆమె మూగపిల్ల అని అప్పుడు అర్థమైంది. ఎవరిచ్చారో తెలీదని, తనకివ్వమని చెప్పి రూపాయి చేతికిచ్చాడని చూపించిందా మూగపిల్ల. కోపంగా ఆ కాగితాన్ని ముక్కలుగా చింపి పారేశాడు. స్కూటర్ ఒక్క కిక్కు కొట్టగానే స్టార్ట్ అయింది. చల్లటి గాలి వీస్తోంది. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. డ్రైవింగ్ చేస్తున్నాడన్న మాటే గాని అతని మనోఫలకం మీద ఎన్నో దృశ్యాలు. కృష్ణవేణి ఇంటికి వెళ్ళిపోయిందా? తన కోసం వెతుకుతోందా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఆ కాగితం ఎవరు పంపించారు? ఆ శ్లోకమో మంత్రమో దాని అర్థమేమిటి? స్వాతి ఎలా చచ్చిపోయింది? ఆమె మరణానికి తనే కారకుడని అందరూ ఎందుకనుకుంటున్నారు? నిజంగా తన కారణంగానే స్వాతి చచ్చిపోయిందా? కృష్ణవేణి తనని ఎలా మిస్ అయింది? ఇంటికెళ్ళిందా లేదా? ఎలా వెళ్ళింది? స్కూటర్ వేగాన్ని పెంచాడు. సౌదామిని వైపు దూసుకుపోతున్నాడు కీర్తన్. కీర్తన్ స్కూటర్ ఇంటి ముందు ఆగేసరికి 9 గంటలు దాటింది. గాలి మాత్రం పూనకం వచ్చినట్లు రెచ్చిపోతూనే ఉంది. వీధి తలుపులు బార్లా తెరిచుండడం గమనించి నిర్ఘాంతపోయాడు కీర్తన్. చకచక లోపలికి పరుగు తీశాడు. అంతా చీకటి. కృష్ణవేణి ఇంటికి రాలేదా? వస్తే లైట్లెందుకు వెలగడం లేదు? తలుపులు తెరిచే ఉన్నాయి ఎందుకు? స్విచ్ బోర్డు కోసం తడిమాడు. స్విచ్లు ఆన్లోనే ఉన్నాయి. అంటే కరెంటు పోయిందన్నమాట. వేణి, కృష్ణవేణి అరిచాడు కీర్తన్ జేబులోంచి అగ్గిపెట్టి తీస్తూ. తన గొంతు రీసౌండ్ అవుతున్నట్లు వినిపించింది మళ్ళీ. అగ్గిపుల్ల వెలిగించి చుట్టూ చూశాడు. అప్పుడు కనిపించింది కృష్ణవేణి. ఎదురుగా నేలమీద కార్పెట్ పైన వెల్లకిల్లా అస్తవ్యస్తంగా అగ్గిపుల్ల ఆరిపోయింది. కంగారుగా భార్య దగ్గరికి పరుగు తీశాడు. మరో అగ్గిపుల్ల వెలిగిస్తూ వేణి వేణి అని అరిచాడు. ఆమెలో కదలిక లేదు. ఆ అగ్గిపుల్ల వెలుగులో మాత్రం కృష్ణవేణి ఒంటిమీద పమిట తొలగిపోయి జాకెట్ హుక్స్ ఊడిపోయి నగ్నంగా కనిపించింది. కీర్తన్ మనసు కలుక్కుమంది. అగ్గిపుల్ల ఆరిపోయింది. వేణి, కృష్ణవేణి. ఆమె మీద చేయి వేసి గట్టిగా కుదిపాడు. ఆమెలో చలనం లేదు. ఏదో భయంతో ముక్కు దగ్గర చేయి పెట్టి చూశాడు. వెచ్చటి నిశ్వాస. మరో అగ్గిపుల్ల వెలిగించాడు. ఏమైంది? సుల్తాన్ బజార్ నుంచి ఇంటికెలా వచ్చింది? ఏం జరిగింది? దారిలో ఏదైనా ప్రమాదం జరిగిందా? ఇంటికొచ్చాక జరిగిందా ఏమైనా? నిన్న రాత్రి నేల మీద భోంచేసిన మనిషి మళ్ళీ వచ్చాడా? మరేదైనా భయానక సంఘటన జరిగిందా? ఆమె ఛాతిపై ఏ ఆచ్ఛాదన ఎందుకు లేదు? మరి ఏం జరిగింది? కొవ్వొత్తి కోసం చుట్టూ చూశాడు. ఆమె మొహం మీద నీళ్లు చిలకరిస్తే స్పృహొస్తుంది. నీళ్ళెక్కడా? కొవ్వొత్తెక్కడా? లేచి నిల్చున్నాడు. వీధి తలుపులు తెరిచే ఉన్నాయి. వెళ్ళి తలుపు వేసి గడియ బిగించి వెనుతిరిగి మరో అగ్గిపుల్ల వెలిగించి వంటగది వైపు కదిలాడు. ఆ ఇంటినంతా చీకటి తన అదుపులో ఉంచుకుంది.
తొలిసారిగా కీర్తనకి ఈ ఒంటరి భవంతిలో నివాసం ఏర్పరచుకున్నందుకు తన మీద తనకి కోపం వచ్చింది. వంటగది తలుపులు దగ్గరికి వేసున్నాయి. తలుపు తోశాడు. ఆమె కూర్చునుంది వంటగదిలో. వృద్ధురాలు. ఇంతకుముందు నవంబర్ 24వ తారీఖు అర్ధరాత్రి దాటిన వేళ గుహలాంటి ప్రదేశంలో కనిపించిన రుద్రాలు. తెల్లని ముగ్గుబొట్టులాంటి తల వెంట్రుకలు అక్కడక్కడా చెదిరిపోయి వెండి తీగల్లా మెరుస్తుంటే ఆమె నేల మీద మఠం వేసుకుని కూర్చునుంది. తపస్సు చేస్తున్నట్లు, మంత్రోచ్చారణ చేస్తున్నట్లు ఆమె పెదవులు కదులుతున్నాయి. అగ్గిపుల్ల ఆరిపోయింది. మళ్ళీ మరో అగ్గిపుల్ల వెలిగించాడు కీర్తన్. అగ్గిపుల్ల అగ్గిపెట్టె మీద రాసుకున్న చప్పుడుకి ఆమె పెదవులు కదలడం ఆగిపోయాయి. ఆ వెలుగులో రుద్రాలప్పుడే కళ్ళు తెరవడం స్పష్టంగా కనిపించింది. వచ్చేసావా బాబు? సన్నగా కీచుగా వెలువడిన ఆమె కంఠస్వరంలో రవ్వంత వ్యంగ్యం తొంగి చూస్తోంది. కొంచెం ఆలస్యంగా రావాల్సింది అందామె మళ్ళీ. ఎవరు నువ్వు? నా ఇంట్లోకి ఎందుకొచ్చావు? నా భార్య గుమ్మంలో ఎందుకలా స్పృహ తప్పి పడుంది? నువ్వు మా ఇంటి వంటగదిలో ఏం చేస్తున్నావు? అసలేం జరుగుతోంది? ఆవేశంగా అడిగాడు కీర్తన్. అగ్గిపుల్ల ఆరిపోయింది మళ్ళీ. మరో అగ్గిపుల్ల వెలిగించిపోయాడు. నీవన్నీ పిచ్చి ప్రశ్నలే. నేనెవరో నీకు అనవసరం అని ఆ రోజే చెప్పాను. డోరాకి నువ్వు ఆగ్రహం తెప్పించావు అని ఆ రోజే హెచ్చరించాను. చాలా ఘోరమైన తప్పు చేశావని ముందే చెప్పాను. అసలు ఆ డోరా ఎవరు? వాడికి నాతో ఏం పని? కీర్తన ప్రశ్నకి ఆమె వ్యంగ్యంగా నవ్వసాగింది. హహహహా. తెరలు తెరలుగా విచిత్రంగా నవ్వుతోంది. కీర్తన్ అగ్గిపుల్ల వెలిగించాడు. డోరా ఎవరు అని అడుగుతున్నావే, ఆ ప్రశ్న డోరానే అడుగు. నీ పిచ్చి ప్రశ్నలన్నింటికీ జవాబు ఒక డోరా మాత్రమే చెప్పగలడు. ఎక్కడున్నాడు వాడు? ప్రస్తుతం నీ ఇంట్లోనే ఉన్నాడు. నీ పడక గదిలో మేడ మీద. గొల్లును నవ్విందామె. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది కీర్తన్కి. ఆ రోజు శ్మశానంలో తనని చూసి తన వెంటబడిన డోరా ఇప్పుడు తనింట్లో తన పడక గదిలోనే ఉన్నాడా? అక్కడేం చేస్తున్నాడు? డోరాకి తన పడక గదిలో ఏం పని? మరో క్షణం ఆలస్యం చేయకుండా వంటింట్లోంచి బయటకు పరిగెత్తాడు. అగ్గిపుల్ల ఆరిపోయింది. క్యాండిల్ గురించి ఆలోచించేంత వ్యవధి లేదు. మెట్ల మీదకి వేగంగా చీకట్లోనే పరుగు తీశాడు. మేడ మీదకి చేరుకున్నాడు. అగ్గిపుల్ల వెలిగించాడు. అంతే, అతని గుండె ఆగినంత పనైంది. సరిగ్గా 2 అడుగుల దూరంలోనే డోరా నిలబడున్నాడు. 6 అడుగుల కన్నా ఎత్తు, నల్లని సన్నని శరీరం, భుజాల మీదకి వేలాడుతున్న పొడగాటి వెంట్రుకలు, లోతుగా పీకుపోయినట్లున్న గుంటకళ్ళు, పొడుగాటి అందమైన ముక్కు, పై పెదవి కన్నా ముందుకు పొడుచుకొచ్చిన కింద పెదవి, పెదవుల చివర కిందకి వంపు తిరిగి ఉండడంతో కనిపిస్తోన్న నిర్లక్ష్యం. అతని ఒంటిమీద దుస్తులేవు, ఒక్క అంగవస్త్రం తప్ప. దృఢమైన శరీరమని తెలుస్తోంది. నువ్వేనా డోరా? అవునన్నట్లు తలూపి ఒక్కడుగు ముందుకు వేశాడు. ఆగు! గద్దించాడు కీర్తన్. డోరా బ్రుకుటి ముడిపడింది. తీక్షణంగా చూశాడు. నా ఇంట్లో నీకేం పని? అసలేం జరుగుతోంది ఇక్కడ? డోరా జవాబు చెప్పలేదు. చూపు మళ్లించుకుని మరో అడుగు ముందుకు వేశాడు. ఒరేయ్! గట్టిగా అరుస్తూ డోరా చేయి పట్టుకున్నాడు కీర్తన్. అగ్గిపుల్లారిపోయింది. చీకటి పరుచుకుంది. డోరాని పట్టుకుని బలంగా లాగాడు. మరుక్షణం అతను కీర్తన వైపు తిరిగి ఊహించని విధంగా దడేలమని దవడ మీద గుద్దాడు. ఆ ఫోర్సుకి విసిరేసినట్లు ఎగిరెళ్లి గోడకి తగులుకున్నాడు కీర్తన్. తలకి బలంగా తగలడంతో కళ్ళు గిర్రును తిరిగాయి. ఒక్క క్షణం పరిసరాల్ని మరిచిపోయినట్లయింది. తల విదిలించి మెల్లగా లేచి నిల్చున్నాడు కీర్తన్. చేతిలోని అగ్గిపెట్టి ఎక్కడో పడిపోయింది. చీకటి. డోరా! ఆవేశంగా అరిచాడు. జవాబు లేదు. అప్పుడొచ్చిందో ఆలోచన. తన పడక గదిలో టార్చ్ లైట్ ఉండాలి. వేగంగా పడక గది వైపు కదిలాడు కీర్తన్ ఆ చీకట్లో. సరిగ్గా అతను ఆ గదిలోకి పాదం మోపగానే జిగేల్మని కరెంట్ వచ్చింది. థ్యాంక్ గాడ్! కృష్ణవేణికి స్పృహొచ్చిందా? ఆతృతగా వెనుతిరగబోయి ఆగిపోయాడు కీర్తన్. బెడ్రూంలో ఏదో కాలుతోన్న వాసన. చుట్టూ చూశాడు ఆతృతగా. డబుల్ కాట్, నిలువుటద్దం, బీరువా, టీపై 2 కుర్చీలు. మంచం కిందకి వంగి చూశాడు. అదిగో అక్కడ్నుంచి వస్తోంది పొగ. కింద ఏదో ముగ్గు వేయబడుంది. ముగ్గు మధ్యలో చిన్న మట్టి ప్రమిద. ఆ ప్రమిదలో ఏవో పుల్లలో వేర్లో వేసి కాల్చినట్లు తెలుస్తోంది. భార్య జ్ఞాపకం వచ్చింది. బెడ్రూంలోంచి బయటికి కదిలాడు. డోరా ఇంట్లోనే ఉన్నాడా? ఉండడు. వెళ్ళిపోయి ఉంటాడు. ఆ రుద్రాలు వంటగదిలో ఉందా? ఉండదు. ఆమె కూడా వెళ్ళిపోయే ఉంటుంది. వీధి తలుపులు తెరిచే ఉన్నాయి. కృష్ణవేణి మాత్రం నేల మీద అలాగే అచేతనంగా పడుంది. ట్యూబ్లైటు కాంతిలో ఆమె ఛాతీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇంతసేపు కదలకుండా నిద్రపోయిందా? స్పృహ తప్పిపోయిందా? వంటగదిలోంచి గ్లాసుతో నీళ్లు అందుకున్నాడు కీర్తన్. ఆ రుద్రాలు లేదు. కాని ఆమె కూర్చుని తపస్సు చేసిన చోట మరో ముగ్గు. వాటి సంగతి తర్వాత. ముందు కృష్ణవేణి.
భార్య దగ్గరికి పరిగెత్తాడు. మొహం మీద నీళ్లు చిలకరించాడు. వేణి, కృష్ణవేణి కుదిపాడామెను. ఆమెలో చలనం లేదు. మళ్ళీ నీళ్లు చిలకరించాడు. గట్టిగా కుదిపాడు. ఆవేశంగా, ఉద్వేగంగా వేణి, వేణి అని అరుస్తూ కుదుపుతున్నాడు. చాలాసేపటికి ఆమె కొద్దిగా కదిలింది. కీర్తన్ మొహం వికసించింది. వెంటనే లేచి వీధి తలుపులు వేసొచ్చాడు. భార్యని స్పృహలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె మూలుగుతోంది. కళ్ళు తెరవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా తెరుచుకోవడం లేదు. బరువుగా వాలిపోతున్నాయి కనురెప్పలు. వేణి, నేను డియర్, కీర్తన్ని, కళ్ళు తెరు ప్లీజ్ అంటున్నాడతను. దాహం దాహం అంటోందామె. క్షణాల్లో చెంబుతో మంచినీళ్లు తెచ్చాడు. కొద్ది కొద్దిగా ఆమె నోట్లో నీళ్లు పోశాడు. కాసేపటికి ఆమె కళ్ళు తెరిచింది. అతి ప్రయాస మీద కనురెప్పలు బరువుగా తేలిపోతుంటే బలవంతంగా తెరిచి పట్టుకునే ప్రయత్నం చేస్తూ తడారిపోయిన పెదవుల్ని చప్పరిస్తూ మంచినీళ్ళడిగింది. చెంబందించాడు కీర్తన్. క్షణాల్లో చెంబుడు నీళ్లు ఖాళీ చేసేసిందామె. ఏం జరిగింది వేణి, ఏమైంది అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. మెల్లగా తలెత్తి భర్త ముఖంలోకి చూసింది. ఎక్కడలేని దుఃఖం తన్నుకొచ్చింది. ఒక్కసారిగా భోరుమంటూ కీర్తన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ స్థితిలో ఆమె ఏడవడమే ఉత్తమమని తెలిసిన కీర్తన్ ఆమెను ఊరడించే ప్రయత్నం కూడా చేయలేదు. పొగిలి పొగిలి ఏడుస్తుందామె. అప్రయత్నంగా కీర్తన్ కళ్ళు చెమగిల్లాయి. రా, మన గదిలోకి వెళదాం అన్నాడు. దారుణమైన ఆకలిస్తోందండి అంది కృష్ణవేణి దీనంగా. అప్పుడు సమయం 10:40. తనకి కడుపులో కరకరలాడుతోంది. నువ్వు సోఫాలో కూర్చో, క్షణాల్లో తినడానికి ఏదైనా చేసి పట్టుకొస్తాను అన్నాడు కీర్తన్. అక్కర్లేదు, నేను చేస్తాను, నాకు కాస్త హెల్ప్ చేయండి అంది కృష్ణవేణి జాకెట్ హుక్స్ పెట్టుకుని. ఫ్రిడ్జ్లోంచి కోడిగుడ్లు బ్రెడ్డు తీసుకుని వంటగదిలో కూర్చున్నాక ఆమె జరిగింది చెప్పసాగింది. పంజాబీ డ్రెస్సు బేరమాడుతూ భరత కోసం చూస్తే ఆయన కనిపించకపోవడం, అక్కడ మిస్ అయ్యి పార్కింగ్లో ఎదురుచూసి ఆటో ఎక్కి ఇంటికి రావడం, ఇంటికి రాగానే తలుపు చప్పుడు కావడం వివరంగా చెబుతోంది కృష్ణవేణి. ఏదో అదృశ్య శక్తి నన్ను కిందకి తోసినట్లు అనిపించింది. నన్నెవరో గట్టిగా కౌగిలించుకున్నట్లు అనిపిస్తోంది. బెంబేలెత్తిపోయి దిక్కులు పికటిల్లేలా అరిచాను. ఎంతరిచినా ప్రయోజనం లేకపోయింది. నా అనుమతి లేకుండా నా జాకెట్ని తెరిచారు. నా ఛాతి మీద చేతులు పడినట్లు అనిపిస్తోంది. చల్లగా ఐస్ ముక్క పెట్టినట్లు నా పెదవుల మీద ఏవో పెదవులు ఆనినట్లు అనిపించింది. నేను ఎంతగానో పెనుగులాడాను. నన్ను కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుని నా చెవిలో ఏదో అర్థం కాని చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడినట్టు అనిపించింది. స్పష్టంగా వినిపించింది. ఏంటా మాటలు? ఏమో, ఒక్క ముక్క అర్థం కాలేదు నాకు. ఏదో శాతాకేతు శాతాకేతు అనే మాట మాత్రం చాలాసార్లు వినిపించింది. నన్ను కూడా ఆ మాట అనమని ఆజ్ఞాపించినట్లయింది. నేను వినలేదు, అనలేదు. నా చెంప మీద గట్టిగా కొట్టారెవరో. ఆ తర్వాత హఠాత్తుగా నాకు ఆంజనేయస్వామి జ్ఞాపకం వచ్చాడు. మనసులో దేవుణ్ణి తలుచుకుంటున్నాను. కోపంగా నా చెంపల మీద చెళ్ళు చెళ్ళును కొట్టి ఆగిపోయారు. నాకు ఆ తర్వాత ఏం జరిగిందో జ్ఞాపకం లేదు. మళ్ళీ నీళ్లు చిలకరించి లేపడం మాత్రం తెలుసు చెబుతోంది కృష్ణవేణి. కృష్ణవేణి లాంటి అందాల రాశి తన భార్య అయినందుకు అనేకసార్లు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు తను. అటువంటి తన భార్యని మరెవరో, ఏదో అదృశ్య హస్తం, ఏదో పరాయి స్పర్శ ఆమెను చుంబించడం, ఆమె ఛాతిని తాకడం వింటుంటే భయాందోళనలు కలుగుతున్నాయి కీర్తన్కి. ఆమ్లెట్లు వేసి వాటి మధ్యలో బ్రెడ్ స్లైసులు పెట్టి ర్యాప్ చేసి రోస్టు చేస్తోంది కృష్ణవేణి. ఆ రూపేష్ ఎవడండి బాబు? వాడు కనిపించకపోయుంటే హాయిగా ఇద్దరం కలిసి ఏ హోటల్లోనో భోంచేసి నిక్షేపంగా ఇంటికొచ్చి ఏ బాదరబందీ లేకుండా ఈ పాటికి నిద్రపోయేవాళ్ళం. రెప్పపాట్లో ఒకరినొకరం ఎలా మిస్ అయిపోయామండి అంటోందామె. అదే నాకు అర్థం కావడం లేదు, చిన్న కన్ఫ్యూజన్ అంటూ రూపేష్తో కబుర్లు చెబుతూ స్కూటర్ దగ్గరే నిల్చునుండడం గురించి చెప్పాడు. తన కాలేజీ రోజులనాటి ఫ్రెండ్ అని చెప్పాడు గాని రూపేష్ చెప్పిన స్వాతి కథ చెప్పలేదు కీర్తన్. ఎవరో మా క్లాస్మేట్ చచ్చిపోయినట్లు చెప్పాడు. షాక్ అయ్యాను. అంతే, డిస్కషన్లో పడిపోయాం అన్నాడు. ఆ తర్వాత చాలాసేపు ఇద్దరి మధ్యన నిశ్శబ్దం. ఒక్కసారి మాత్రం కృష్ణవేణంది, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అంతా టెన్షన్, ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందేమో అని. కానీ కీర్తన్ ఆ మాట వినిపించుకునే స్థితిలో లేడు. సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఒక పక్క చేతికి చిక్కబోతున్న లక్షల కాంట్రాక్ట్, కట్టబోతున్న అందమైన ఎస్బీసీ కాలనీ, మరో పక్క గోడల్లోంచి ఊడిపడిన ఎర్రపట్టె, అందులోంచి బయటపడిన యంత్రం, ఇతర వస్తువులు, రుద్దురాలు, డోరా, వంటగదిలో ముగ్గు, ఇప్పుడు మంచం కింద ముగ్గు. ఏంటిదంతా? వీటన్నింటికీ తోడు రూపేష్ చెప్పిన వార్తతో కలవరం పుట్టుకొస్తోంది గుండెల్లో. స్వాతి శృంగార రసమంజరి, బ్యూటీ క్వీన్. ఆమ్లెట్లు బ్రెడ్డు తిని బటర్ మిల్క్ తాగి ఇద్దరూ బెడ్రూమ్లోకొచ్చారు.
మంచం కిందున్న ముగ్గు గురించి కృష్ణవేణితో చెప్పడం అతనికి ఇష్టం లేదు. అసలే టెన్షన్లో ఉంది. ఆమె నిద్రపోయాక మెల్లగా లేచి ఆ ముగ్గుని జాగ్రత్తగా తుడిచేస్తే సరిపోతుంది అనుకున్నాడు కీర్తన్. బెడ్రూమ్ తలుపు వేయగానే అతన్ని గట్టిగా కౌగిలించుకుందామే. నాకు భయంగా ఉందండి. ఒక్క నిమిషం ప్రశాంతత లేదు మనకి ఈ ఇంటికొచ్చిన తర్వాత. మనశ్శాంతి లేకుండా పోయింది బతుకులో. ఈ ఇల్లు ఖాళీ చేసేద్దామండి అంటోంది కృష్ణవేణి. మీ అమ్మ నాన్న వచ్చాక వాళ్ళతో కూడా మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. ప్రస్తుతానికి నువ్వు నిశ్చింతగా పడుకో. ఎలా నిద్రపడుతుందండి? ఏ క్షణం ఏ దారుణం జరుగుతుందో, ఏ అదృశ్య శక్తి ఎప్పుడు దాడి చేస్తోందో అని గుండె ఠారెత్తిపోతోంది అందామె భయం భయంగా. ఆమెకు ఇంకా ఆ రుద్రాలు, డోరా పాత్రలే పరిచయం కాలేదు. ప్రస్తుతం ఆమె పడుకున్న మంచం కింద కూడా ఏదో ముగ్గు వేయబడుందని తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటి? భార్య పక్కనే వాలిపోయి ఆమెను దగ్గరకు తీసుకుంటూ తన నిర్ణయం చెప్పాడామెకు. వేణి, మీ మమ్మీ డాడీ వచ్చేంతవరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు. రేపు ఉదయమే అత్తయ్యకి మావికి టెలిగ్రామ్ ఇచ్చేస్తాను. అంతేకాదు, రేపే ఎమర్జెన్సీ కోటాలో ఇంటికి టెంపరరీ ఫోన్ కనెక్షన్ తెప్పిస్తాను. లేదా నా ఫ్రెండు తన ఫోన్ అమ్మేస్తానన్నాడు. తక్షణం మన ఇంట్లో కనెక్షన్ పెట్టిస్తాను. డాక్టర్ శైలేంద్ర భట్టాచార్య అని నాకు తెలిసిన ఒక పెద్ద ప్రొఫెసర్ ఉన్నాడు. అతన్ని కాంటాక్ట్ చేసి ఈ మాయలు మంత్రాలు అంతు తెలుస్తాను అంటున్నాడు కీర్తన్. చివాలన లేచి కూర్చుంది కృష్ణవేణి. భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. 2 చేతులు జోడించింది. వద్దండి, ప్లీజ్, ప్రయోగాలొద్దు. ఇంతకుముందు నేను కూడా ఈ దెయ్యాలు, భూతాలు, క్షుద్రశక్తులు అన్నీ అభూత కల్పనలని అనుకునేదాన్ని. మూఢనమ్మకాలని భావించేదాన్ని. కానీ ఈ రాత్రి జరిగిన సంఘటన నేను జీవితంలో మరిచిపోలేను. కళ్ల ముందు ఎవరూ కనిపించరు. అడుగు ముందుకి వేయనివ్వరు. హోరున గాలి నన్ను ఎవరో కౌగిలించుకున్నట్లు, ముద్దు పెట్టుకున్నట్లు అనిపించింది. ఆ స్పర్శ చల్లగా మంచు ముద్దలా ఉంది. ఇది సామాన్యమైన విషయం కాదండి. మనకెందుకొచ్చిన గొడవ? హాయిగా ఎక్కడికైనా వెళ్ళిపోదామండి అంది. వణుకుతున్న ఆమె పెదవులు, ఆ కళ్లల్లో కదం తొక్కుతోన్న భయాందోళనలు కీర్తన్ని నిర్వీర్యం చేశాయి. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఆమె మంచం మీదకి వాలిపోయింది. అలసిపోయి ఉండడంతో క్షణాల్లో నిద్రలోకి జారుకుందామే. కీర్తన్ మస్తిష్కం వేడికిపోయింది. ఎంతకీ నిద్ర పట్టడం లేదు. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. మెల్లగా పొగ పీలుస్తూ ఆలోచిస్తున్నాడు. సుల్తాన్ బజార్లో రూపేష్ కనిపించి కదిలించిన ఆలోచనలు. స్వాతి. ఆమె చచ్చిపోయిందంటే నమ్మశక్యం కావడం లేదు. యాపిల్ పండులా ఎర్రగా, తాజాగా నవనవలాడుతూ ఉంటుంది. అనారోగ్యం ఆమె ఛాయలకు కూడా రావడానికి వీల్లేదు. ఆత్మహత్య అంతకన్నా కాదు. చేతకాని చెమట సన్నాసులు చేసే పని ఆత్మహత్య అని స్వాతి ఎన్నోసార్లు అంటూ ఉండేది. ఎంతటి మగవాడైనా ఆమెనొకసారి చూస్తే చాలు, మళ్ళీ మళ్ళీ చూడాలని, అలా చూస్తూ ఉండిపోవాలని, లేదా కలల్లోనైనా ఆమెతో ఉండాలని ప్రయత్నించక మాండు. అందానికి అందం, షోకుకి షోకు, పొగరికి పొగరు, వగరికి ఫిగరు, నవ్వితే షుగరు. తెలివితేటలు అపారం. ఆమెకు తెలియని సబ్జెక్ట్స్ లేవు. సైకాలజీ, క్రిమినాలజీ, సోషియాలజీ, బయాలజీ, ఫిలాసఫీ ఒకటేమిటి? స్వాతి తనని ప్రేమించిందా? కీర్తన ఆలోచనల్లో మరింత తీక్ష్ణత చోటు చేసుకుంది. అప్రయత్నంగా గతంలోకి జారిపోతున్నాడు.